5వ వచనం 6వ వచనం. కీర్తన గ్రంథం 116వ కీర్తన 5వ వచనం 6వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుని వాత్సల్యం గలవాడు. నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించు. 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించుదును. సర్వశక్తివంతుడానికి స్తోత్రములు, సర్వాధికారమైన దేవునికి స్తోత్రములు. ఆరాధన కొరకై చదువుకున్న లేఖన భాగంలో నుంచి కొన్ని సంగతులు మేము ధ్యానించడానికి సహాయం చేయమని, మా జీవితంలో సంభవించబోయే ప్రతి కీడు, ప్రమాదం, నష్టం, వాటి పట్ల మీరు చేసిన గొప్ప కార్యం గుర్తిరిగి హృదయమారా నిన్ను ఆరాధించేదాని కొరకు సంపూర్ణంగా సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు బైబిల్లో దాదాపుగా 75 కీర్తనలు దావీదు రచించు. 75 కీర్తనలు దావీదు గారు రచించినవే. చాలామంది బయటి సహవాసం వాళ్ళు కూడా వాడే పదం ఏంటంటే దావీదు సంకీర్తనలు అని కూడా కొంతమంది వాడతారు. ఈ కీర్తన గ్రంథానికి ఏం పేరు పెట్టారు? దావీదు సంకీర్తనలు అనే పేరు కూడా కొంతమంది పిలుస్తారు. అయితే ఎటకెలకు మనం గమనిస్తే ఈ 16వ కీర్తన 116వ కీర్తన ఎవరు రాశారు అనేది బైబిల్లో మనకి క్లియరెన్స్గా లేదు. కానీ ఈ కీర్తన దావీదే రచించిండొచ్చు అనే అనేకుల అభిప్రాయం. ఎలా చెప్తారండి మీరు అంటే, 110వ కీర్తన అనుకుంటా. 110వ కీర్తన నుండి 119వ కీర్తన వరకు దావీదు రాసిన కీర్తనలే అని కొంతమంది అభిప్రాయం. అయితే 118 వరకు దావీదే రాసి ఉండొచ్చు, కానీ 119వ కీర్తన ఎజ్రా రాసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దావీదు జీవితం, ఒకవేళ ఈ కీర్తన దావీదే రచించాడు 116వ కీర్తన అని మనం అనుకుంటే, దావీదు దేవుణ్ణి ఆరాధించేదాని కొరకై, దేవుణ్ణి పూజించేదాని కొరకై, తన జీవితంలో దేవుడు ఏమేమి చేస్తూ వచ్చాడో వాటన్నిటిని తలపోసుకుంటూ దావీదు ఈ కీర్తన రచించి ఉండవచ్చు అనేది, ఇది ఆరాధన కీర్తనగా కూడా మనం చెప్పవచ్చు. బైబిల్లో చాలా స్తుతి కీర్తనలు ఉన్నాయి, దైవధ్యాన కీర్తనలు ఉన్నాయి, ప్రార్థన కీర్తనలు ఉన్నాయి, యాత్రా కీర్తనలు ఉన్నాయి.
ఇలా రకాల కీర్తనలు కలిగి ఉన్నాయి. అయితే 116వ కీర్తన దావీదు జీవితంలో దేవుడు చేసిన వాటిని ఉద్దేశించి తన ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా రుచి చూసి అంటారు కదా, రుచి చూసి తన జీవితంలో దేవుడు చేసిన వాటిని బట్టి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఈ కీర్తనలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ కీర్తనలో జరిగినటువంటి అనుభూతులు మనం కొన్ని పరిశీలన చేసి మన జీవితంలో జరగబోయే విపత్తులు, ప్రమాదాలు, కీడు, నష్టం, అపాయాలన్నిటి నుంచి దావీదును తప్పించిన దేవుడు మనల్ని ఎలా తప్పించాడో, దావీదును కాపాడిన దేవుడు మనల్ని ఎలా కాపాడాడో, దావీదు ఎలా ఆరాధిస్తున్నాడో మనం కూడా వాటిని తలపోసుకుంటూ మన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మొదటిగా చూస్తే 12వ వచనంలో ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుకుంది. కాబట్టి దావీదు జీవితంలో ఎన్నో ఉపకారములు దేవుడు చేస్తూ వచ్చాడు. ఒక ఆయన పాట పాడుతున్నాడు, అపకారములు ఉపకారములు చేసితివి నా అపకారము తాళంచకను. ఏమని పాడుతున్నాడు? ఉపకారములు ఎన్నో నాకు చేశావు, నేను చేసిన అపకారములు తలంచకుండా. ఇక్కడ ఉపకారం అంటే అర్థం ఏంటి? ఉపకారం అని ఉంది ఇక్కడ. ఆయన చేసిన ఉపకారములు అని రాయబడింది. ఉపకారములన్నిటినీ అంటే అర్థం ఏంటి? పర్యాయ పదం, నానార్థాలుగా మనం చూస్తే ఉపకారం అంటే ఏమో కాదు, వేరేదో కాదు, కానీ అది బైబిల్ పరిభాష. వాడుక భాషలో ఉపకారం అంటే మేలు చేయడం అని అర్థం. వాడుక భాషలో ఉపకారం అంటే ఏంటిది? మేలు చేయడం. కాబట్టి మనం ఆ మాటని పరిశీలన చేస్తే 145వ కీర్తనలో 145వ కీర్తన 8వ వచనం 9వ వచనంలో చూస్తే యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇక్కడ దావీదుకు ఒక్కడికే ఉపకారం చేశాడని మనం ఆలోచిస్తే 145 కీర్తనలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇది స్తుతి కీర్తన అంట. 145 కీర్తన ఏంటి? స్తుతి కీర్తన. ఏం రాస్తున్నాడంటే ఆయన అందరికీ ఉపకారి అని రాస్తాడు. అంటే దేవుడు అందరికీ ఏం చేసేవాడు? మేలు చేసేవాడు అని అర్థం. మరి ఏమేమి మేలు చేశాడు? ఏ పరిస్థితులలో ఉన్నప్పుడు మేలు చేశాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. 1-2 విషయాలు మనము పరిశీలన చేసి ఆరాధనలోకి వెళ్తాం. 116వ కీర్తనలో మొదటిది కనుక మనం చూస్తే 8వ వచనం. 116వ కీర్తన మొదటిదిగా మనం చూస్తే మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండగా నా కన్నులను జారి పడకుండగా నా పాదములను నీవు
తప్పించి ఉన్నావు. ఏమని చెప్తున్నాడు? మరణము నుండి నా ప్రాణము ఏ స్థితిలో నుండి అంట? మరణం. ఏంటి మరణం అసలు? మరణములు 2 రకాలు ఉన్నాయి. మరణం అనేది 2 రకాలు. అసలు ఏ మరణము అనేది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. మరణం అంటే మరణమే అనుకుంటున్నారు. మరణములో 2 రకాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన మరణం ఉంది, దేహ సంబంధమైన మరణం ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడ నివసించే వ్యక్తికైనా తథ్యం. ఈ మరణం ఇది ప్రకృతి సంబంధమైన మరణం, ఇది భౌతిక సంబంధమైన మరణం, ఇది శరీర సంబంధమైన మరణం. ఈ మరణము అందరికీ సంప్రాప్తమవుతుంది. ఈ మరణము వేరు, మరొక మరణం కూడా ఉంది. మరణాలు 2 రకాలు. ఒకవేళ ఈ 116వ కీర్తన దావీదే రాసింది అనుకుంటే, దావీదు ఏ విధమైన మరణమును గురించి చెప్పింటాడు? 2 రకాల మరణాన్ని గురించి చెప్పింటాడు. మొదటిది, ఆయన జీవితంలో సింహము నోట నుండి తప్పించబడ్డాడు, ఎలుగుబంటి దగ్గర నుంచి తప్పించబడ్డాడు. మూడవదిగా చూస్తే ఆయన సౌలు చేతిలో నుండి మరణమును తను తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ సమయాలన్నీ చూడడానికి మనకు రెఫరెన్సులన్నీ సమయం చెప్పాలి. కాబట్టి ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఇదేం పెద్ద మర్మమేం కాదు. సౌలు తన జీవితకాలం అంతా దావీదుని చంపే ప్రయత్నంలోనే ఉన్నాడు. అనేక పర్యాలు ఈట విసిరేస్తే ఒకసారి ఆ ఈట గోడకి గుచ్చుకుపోయింది. అంటే ఎంతగానో మరణము దావీదుని భౌతికమైన సంబంధమైన మరణం వెంటాడుతూ వచ్చింది. భౌతిక సంబంధమైన మరణం ఇది. మరి ఆత్మ సంబంధమైన మరణం కూడా ఉంది. ఇదే మరణం ఆత్మ సంబంధమైన మరణం. ఈ మరణమును ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఎవరికి వస్తుంది అని కనుక చూస్తే ఈ మరణం కూడా అందరికి వస్తుంది. ఈ మరణం కూడా అందరికి వస్తుంది. కానీ కొందరు ఆ మరణాన్ని తప్పించుకోవాలి. కొందరు ఆ మరణాన్ని తప్పించుకుంటున్నారు. అదే మరణము చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, 3వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం రెండు చదివితే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ముందు 3వ అధ్యాయం 23వ వచనం చదువు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారంట? కర్మ పాపులు అని అర్థం. భారతదేశ సాంప్రదాయంలో కనుక ఆ మాట ఏమని పిలుస్తారంటే కర్మ పాపులు అని పిలుస్తారు. మరి బైబిల్ సాంప్రదాయంలో ఏమని పిలుస్తారు ఆ మాటనంటే క్రియల ఫలము అని పిలుస్తారు. అందుకనే ఈ మరణము ఇది ఆత్మ సంబంధమైన మరణం. ఈ మరణం ఏంటి? ఆత్మ సంబంధమైన మరణం. ఇప్పుడు చూద్దాం అదేలా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆత్మ సంబంధమైన మరణం గురించి మనం ఆలోచిస్తున్నాం. భౌతిక సంబంధమైన మరణం అంత ప్రామాణికం కాదు ఇక్కడ. ఏదైనా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించు
అంటే మనము పాపముల చేత, అపరాధముల చేత, అంటే కర్మఫలము చేత, క్రియఫలము చేత మనము ఏమై ఉన్నామంట? మరణమునకు పాత్రులమై ఉన్నాం. ఏమైనా మరణమునకు పాత్రులము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఇది ఎవరి ద్వారా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటే ఇది మనుషులకు ఎందుకు వస్తుంది? శరీర సంబంధమైన మరణం సరిపోతుంది కదా, మరలా రెండవ మరణం ఎందుకు? ఆత్మ సంబంధమైన మరణం ఎందుకు అంటే ఆ మాట పౌలు రాశాడు. దేవుడు పౌలు ద్వారా రాయించాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇది ఏ మరణం? శరీర సంబంధమైన మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైన మరణం. ఇది ఈ మరణం దేని ద్వారా వస్తుందంటే శరీరంలో ఉన్న అవయవముల ద్వారా వస్తున్న మరణం. ఇది ఎలా వస్తుందంట? శరీర కర్మఫలమని లేక క్రియల ఫలమని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ శరీర క్రియల ద్వారా వచ్చే మరణం ఇది. పౌలు గలతీలకు రాస్తూ మరొక మాట చెప్తాడు. గలతీ పత్రికలో చూస్తే 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటి వలన ఇది కర్మఫలము అంటారు. దీన్ని ఏమంటారు? ఇవి ఎవరి ద్వారా నుంచి వస్తాయంటే మానవుడి శరీరంలో ఉన్న అవయవాల ద్వారా పుట్టే వాంఛ, కోరికల ద్వారా. దేవునికి దూరస్తుడై భ్రష్టురాలుగా మారి ఆత్మ సంబంధమైన మరణానికి దారితీస్తుంది. ఈ క్రియల ఫలము కర్మఫలము. చేసేదేమో అవయవాలు, మరణం వచ్చేదేమో ఆత్మ సంబంధమైన మరణమేమో ఆత్మకు సంభవిస్తుంది. ఆత్మ పాపము చేయడం లేదు ఇక్కడ. అవయవాలు దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు కర్మ చేస్తుంటే శిక్ష దేనికి పడుతుంది? ఆత్మకు శిక్ష పడుతుంది. దాన్ని ఏమంటారంటే అగ్ని ఆరదు, పొరుగు చావదు. అంటే యుగ యుగములు ఇది మరణము రెండవ మరణం అని పేరు పెట్టారు. ఆ మరణానికి ఏమని పేరు పెట్టారు? రెండవ మరణం. మొదటి మరణం అందరికీ వస్తుంది. రెండవ మరణం అనేది ప్రతి మనిషి అతని కర్మ ఫలము వలన, అతని క్రియల ఫలము వలన, అవయవాల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రయాణాల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాల ద్వారా ఏదైతే కర్మఫలం వస్తుందో దానికి శిక్ష దేనికి పడుతుందంట? ఆత్మకు పడుతుంది. అంటే అదే రెండవ. అంటే దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఆ రెండవ మరణం ఉంది దావీదు జీవితంలో. మొదటి మరణం కూడా దావీదు తప్పించుకుంటూ వచ్చాడు. మొదటి మరణము నుండి కూడా దేవుడు తప్పించాడు. రెండవ మరణము నుండి కూడా దేవుడు దావీదును తప్పించాడు. ఉదాహరణ చూస్తే
మొదటి మరణం నుండి ఎలా తప్పించుకున్నాడు? 124వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తే 124వ కీర్తన మొదటి 3 వచనాలు. మనుషులు మా మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనకు ప్రాణముతోనే ఏంటంట? ప్రాణముతోనే మింగివేసిందురు. అంటే ఇది భౌతిక సంబంధమైన మరణమును గురించి చెప్తున్నారు. కాబట్టి మరణం అనేది 2 భాగాలుగా చూస్తున్నాం. ఒకటి ప్రకృతి సంబంధమైనది మరణం, ఇతరుల చేత సంభవింపబడుతున్నటువంటి మరణం, వయసు రీత్యా వస్తున్నటువంటి మరణం, అనారోగ్యం చేత వస్తున్నటువంటి మరణం, ప్రమాదముల చేత వస్తున్నటువంటి మరణం, బలవంతము చేత వారికి వారే తనువు చాలిస్తున్నటువంటి మరణం. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన మరణం, ఇవి భౌతిక సంబంధమైన మరణం. మరి ఆత్మ సంబంధమైన మరణం ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుందంటే, మానవుడు ఎవరైతే ఉన్నారో అతని అవయవముల ద్వారా, అతని ఆలోచనల ద్వారా, అతని ప్రవర్తన ద్వారా, అతని జీవితం ద్వారా తనకు తానే 2వ మరణాన్ని ఏం చేసుకుంటున్నారు? మానవ కోటి అందరూ కొని తెచ్చుకుంటున్నారు. చూస్తారా భౌతిక సంబంధమైన మరణానికి ఆత్మ సంబంధమైన మరణానికి ఉన్న వ్యత్యాసం? భౌతిక సంబంధమైన మరణం తనకు తాను తనువు చాలిస్తారు, ప్రమాదం చేత మరణిస్తారు, ఇతరులు హత్య చేయడం వలన మరణం వస్తుంది, ప్రకృతి వైపరీత్యాల ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా కరువు భూకంపముల చేత మరణం వస్తుంది, వరదల ద్వారా మరణం వస్తుంది, మనుషుల ద్వారా కూడా మరణం వస్తుంది. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన మరణం చాలా రకాలుగా వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన మరణం ఒకే ఒక విధంగా వస్తుంది. అదేంటంటే మానవుడి కర్మఫలము లేక క్రియల ఫలం వలన మరణం వస్తుంది. అయితే పౌలు ఏం రాశాడో చూడండి. మరి ఈ మరణం తప్పించుకోవడానికి ఒక్క అవకాశము ఎలా చెప్తున్నాడో, అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందో రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో రాశాడు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము ఇది ఏ మరణం? ఇది ఏ మరణం? ఆత్మ సంబంధమైన మరణం. ఇది ఏ మరణం? ఆత్మ సంబంధమైన మరణం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే ఇది ఏ మరణానికి సంబంధించింది? ఇక్కడ ఒక మరణం ఉంది, ఇక్కడ ఒక నిత్య జీవం ఉంది. అది యేసుక్రీస్తు ద్వారా రాయబడింది. అంటే ఇది ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, భూమి మీద భౌతిక సంబంధమైన మరణం ఏదో ఒక విధంగా మందుల ద్వారానో ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చునో కొంతకాలం. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక మనిషి మరణించాల్సిందే. రాజులైనప్పటికీ, మంత్రులైనప్పటికీ, ప్రధానులైనప్పటికీ, కలెక్టర్లు అయినప్పటికీ, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా సరే, శాస్త్రవేత్తలైనా సరే, విద్యావంతులైన విద్యావిహీనులైన, ధనవంతులైన పేదవారైనా, స్త్రీలైన పురుషులైనా, యవనస్తులైనా, పసిపిల్లలైనా, వృద్ధులైనా ఒకరోజు ఇది ఖచ్చితంగా భౌతిక సంబంధమైన మరణం రుచి చూడాల్సిందే. ఈ మరణం నుంచి
తాత్కాలికమైన ఉపశమనమే, శాశ్వత ఉపశమనమైతే లేదు. మరి ఆత్మ సంబంధమైన మరణం నుండి శాశ్వతమైనటువంటి ఉపశమనం ఉంది, శాశ్వతమైనటువంటి కాపుదల భద్రత ఉంది, శాశ్వతమైనటువంటి నెమ్మది ఉంది. అది దేవుని ద్వారా వస్తుంది. అది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటే, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి పన్నెండు 116:12 ఆయన చేసిన గొప్ప ఉపకారం నరకము నుండి, అగ్నిగుండము నుండి, యుగ యుగములు ఆత్మ కాలుతూ ఉండవలసిన జీవితము నుండి, కన్నీళ్ళ నుండి, వేదన నుండి యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నాకేమి చెల్లించును. అంటే దేని సంబంధమైనది? ఇది ఆత్మ సంబంధమైనది. నేను ఏమిచ్చినా భూలోకములో దానికి సమానమైనది ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఒక స్తోత్రం చెప్తే సరిపోదు. కొంతమంది హల్లెలూయా అని చెప్తారు. ఒక మనిషిని యుగ యుగములు నరకము పోకుండా యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చి ఆయన మన దోషములను, మన పాపములను భరించి యజ్ఞపశుగా బలిగా చేయబడి మానవాళ్ళందరి వరకై ప్రశస్తమైన రక్తం చెందించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేస్తూ వచ్చి ఆ రక్తం ద్వారా నీకు నాకు ఏమొచ్చింది? విమోచన, విడుదల వచ్చింది. దానికి మనం ఏం అర్పించగలం? దానికి మనం ఏం చెల్లించగలం? అందుకే అంటాడు దావీదు రాస్తాడు 49వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి పదాన్ని రాశాడు. కీర్తన గ్రంథంలో ఏం రాశాడు చూడండి. కొరాహు కుమారులు అందించాలి. కీర్తన గ్రంథంలో కొరాహు కుమారులు ఏం రాశారో చూస్తే 7వ వచనం 9వ వచనం, 8వ వచనం 9వ వచనం. ఎవడును ఏ విధము చేత నిన్ను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. అంటే ఆ ధనానికి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేమంట. ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అది ఏమిచ్చినా రుణం తీర్చేది కాదు. వజ్ర వైడూర్యములు ఇచ్చిన, భవనములు ఇచ్చిన, ఆస్తులు ఇచ్చిన, పొలాలు ఇచ్చిన, స్థలాలు ఇచ్చిన, అది అన్నదానం, రేత్రదానం, గోదానం, భూదానం వలన దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఏం చేసినా ఆయన మన కొరకై ప్రాణం పెట్టి యజ్ఞపశుగా బలిగా చేయబడి తిరిగి లేచి ఆ రక్తం ద్వారా మనకి ఇచ్చిన విమోచన, విడుదల, మరణం మీద విజయం, నరకం మీద విజయం, కన్నీళ్లు విడవకుండా ఆత్మ యుగ యుగములు అగ్నికి ఆహుతి కాకుండా విడిపించాడే. ఏం చేసినా మనం ఆయన రుణము తీర్చలేమని కొరాహు కుమారులు ఇక్కడ రాస్తున్నారు. అందుకనే దావీదు
నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలనయ్యా. ఏమంటున్నాడు? నువ్వు చేసిన దానికి నేనేమి ఇవ్వలేను. మరి ఏం చేశాడు? ఒకటి, మరణము నుండి విమోచించాడు. ఆయన మన కొరకై మరణమంది మనము యుగయుగములు అగ్నిగుండానికి వెళ్ళకుండా మరణము నుండి విమోచించాడు. మొదటిది. రెండవదిగా మనం గమనిస్తే దావీదు జీవితంలో రెండవదిగా మనం కనుక గమనిస్తే ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. 103వ కీర్తన, 103వ కీర్తనలో 116వ కీర్తన వేరే సందర్భం, 103వ కీర్తన వేరే సందర్భం. కాబట్టి దాన్ని తెచ్చి దీంట్లో కలపకూడదు, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలపకూడదు. 103వ కీర్తనలో ఎందుకు ఆయన్ని స్తుతించాలా, ఎందుకు ఆయన్ని సంతరించాలా, ఎందుకు ఆయన్ని ఆరాధించాలా అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి వచనం చూస్తే, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని చెప్తూ, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏం ఉపకారం చేశాడు? ఎక్కడ చెప్తున్నాడు? 3వ వచనంలో ఏంటిది ఇక్కడ చేసిన ఉపకారం దావీదు కంటే? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చినటువంటి వాడు. కాబట్టి నా ఆత్మ నరకానికి వెళ్ళకుండా మన దోషములన్నిటినీ ఆయన ఏం చేశాడంట? శిక్ష పడకుండా క్షమించాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరికి వస్తే యేసు ప్రభు క్షమించలేనటువంటి ఘోర పాపం భూమి మీద అయితే లేదు. అందుకని రెండవది, దావీదు జీవితంలో ఏం జరిగిందంటే దోషములన్నింటినీ క్షమించబడ్డాయి. భూమి మీద శిక్షకు అర్హుడుగా ఉన్నప్పుడు ఆ దోషములన్నింటి నుండి దేవుడు ఏం చేశాడంట? క్షమించాడు. అందుని బట్టి ఆయన నేనేమిచ్చి నేను రుణం తీర్చగలను, ఏం చేయగలను చేసిన ఉపకారానికని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు 4వ వచనంలో, 3వదిగా చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఆయుష్కాలాన్ని పొడిగిస్తా ఉన్నాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక కిరీటం అంట మనకి. ఒక్కొక్క సంవత్సరం ఎన్ని కిరీటాలు? ఒక కిరీటం. 20 సంవత్సరాల నుండి 20 కిరీటాలు, 30 సంవత్సరాల నుండి 30 కిరీటాలు, 50 సంవత్సరాల నుండి 50 కిరీటాలు, 100 సంవత్సరాలు ఉంటే 100 డబ్బులు పెట్టి మనం కొనేది కాదు ఆ కిరీటాలు. సంవత్సరము దేవుడిచ్చే దయా కిరీటము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మన ఆయుష్కాలం పొడిగించబడుతుందంటే ఆయన కిరీటముల చేత మనల్ని ఏం చేస్తున్నాడు? మరణ పాత్రులమైన మనలను ఆయన క్షమించి ఒక్కొక్క సంవత్సరం ఆయుష్కాలం పొడిగించి ఒక్కొక్క కిరీటాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవది, మూడవది, ఆయన మన ఆవిష్కారాన్ని ఏం చేస్తున్నాడు? పొడిగిస్తూ ఉన్నాడు. మరణ పాత్రలమే మన దోషములను బట్టి, తప్పిదములను బట్టి హఠాత్తుగా మరణించవలసిన వారమే. ఎన్నిసార్లు గద్దించిన సామెతల గ్రంథం మన క్రియల ఫలములో నుండి మనం మార్పు చెందగా అలాగే జీవిస్తున్న వారి విషయంలో చెప్తున్నారు. చూడండి 29వ అధ్యాయము 1వ వచనం.
ఎన్నో లేదు అక్కడ. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతు ప్రబలినప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడే ఉండాలి, కిందికి పోకూడదు. హఠాత్తుగా నాశనమైపోవాల్సిన జీవితాలు మన దోషులను బట్టి, పాపములను బట్టి, అవిధేయతను బట్టి, అక్రమాన్ని బట్టి, రెప్పపాటున ఇప్పుడే మాట్లాడిన, ఇప్పుడే కనపడొచ్చిన ఇంతలోకి చనిపోయాడా? దీన్ని హఠాత్తు మరణం అంటారు. దీన్ని ఏమంటారు? కొంతమంది దీన్ని ఏమంటున్నారు? హార్ట్ అటాక్ అంటున్నారు. హార్ట్ అటాక్, హఠాత్తు మరణం బైబిల్ భాషలో. ఉన్నపలకి చచ్చిపోయాడంటే, దేని బట్టి చచ్చిపోయాడంటే ఎవరినంతా ఏమని చెప్తారు? హార్ట్ అటాక్ వచ్చింది, అందువల్ల చచ్చిపోయాడు అంటారు. అర్థమైందా? బైబిల్ భాషకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి బ్లడ్లో నరాల్లో క్లాట్స్ వచ్చి, గుండె వాల్స్లో క్లాట్స్ వచ్చినప్పుడు గుండె వాల్స్ని ఏమని పిలుస్తారు? కవాటాలు. ఏమని పిలుస్తారు? కవాటాల్లో బ్లడ్ గడ్డలు కట్టినప్పుడు హఠాత్తు మరణం వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బీపీ రేజ్ అయిపోతే, కిడ్నీ స్ట్రోక్ వస్తుంది, లేదంటే హార్ట్ స్ట్రోక్ అయినా వస్తుంది. దీన్ని హఠాత్తు మరణం అంటారు. దీన్ని ఏమంటారు? బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కోమలోకి వెళ్తాం. కిడ్నీ స్ట్రోక్ వస్తే కిడ్నీలు పాడైపోతాయి. అన్నిటికంటే ప్రమాదం ఏంటి? అయితే బతుకుతారు కొంతకాలం మనుషులు, కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకో ఏమొస్తుంది? ఇంకా హఠాత్తు మరణం. ఎన్నిసార్లు గద్దించిన దేవుడు మన దోషముల విషయమై, మన తప్పిదముల విషయమై దేవుడికి లోబడకుండా, బ్రతుకు మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవుని నమ్మకుండా ఉంటే రెప్పపాటున మనం ఏమైపోతాం? కనుమరుగైపోతాం. హఠాత్తు మరణం వస్తుంది. కానీ ఎంతోమంది మనకంటే గొప్ప వాళ్ళు హఠాత్తు మరణంతో మరణించారు. మనం ఈ రోజుకి బ్రతుకున్నామంటే ఆయన క్షమిస్తున్నాడు, దయ చూపుతున్నాడు, ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. హఠాత్తు మరణం నుండి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు? తన జీవితంలో సంభవించినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి సమాధికి వెళ్ళవలసిన వాడు, నీ బ్రతుకంతే. కానీ ఆయన నిన్నేం చేశాడు? విమోచించాడు. కరుణాకటాక్షము నీకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. ఇది మూడవది. కాబట్టి ఇలా దేవుడు చేసిన మేలను బట్టి చెప్పుకుంటూ పోతే ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఇలాంటి విపత్తు మనం సంభవించినప్పుడు, ఇలాంటి కర్మఫలము చేత, క్రియల ఫలము చేత మరణమును, నరకమును యమగుండానికి వెళ్ళవలసిన నీ కొరకు, నా కొరకు 2026 సంవత్సరాల క్రితంలో యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన నిమిత్తమై ఆయన పొందవలసిన శిక్షా స్మృతి ముందుగానే రాయబడింది. మన నిమిత్తమై 2026 సంవత్సరాల క్రితం ఏమి సంభవించబోతుందో, యేసుక్రీస్తు పుట్టక మునిపే 700 లేక 750 సంవత్సరాల క్రితంలో ఆయనకు సంభవించబోయే శిక్షా స్మృతి కూడా బైబిల్లో రాయబడిందండి. అది బైబిల్ యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం అంటే. చూడండి ఏం రాయబడిందో 50వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇలాంటి అనుభూతులు ఏ నామమునకు లేవు. యేసునే ఎందుకు ఆరాధించాలి? యేసునే ఎందుకు పూజించాలి? యేసునే ఎందుకు నమ్మాలి? గల కారణాలేంటి? ఏం చేశాడు ఆయన అని మనం చూస్తే, ఆయన పుట్టక మునిపే
నీ కొరకై నా కొరకై ఎలాంటి శిక్షాస్మృతి ఉందో ఆయన పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట 50 అధ్యాయము 6వ వచనం. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరిగివేయువానికి నా చెంపను అప్పగించి తిని ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. చూసారా, ఈ మాటలు యేసుక్రీస్తు జీవితంలో ఈ ప్రవచనం నెరవేరింది. ఇదొక ప్రవచనం. ఆయన పుట్టక మునిపే 700 లేక 750 సంవత్సరాల క్రితమే ఆయన శిక్షాస్మృతి ఎక్కడ రాయబడి ఉంది. ఇదే ఆయన 2026 సంవత్సరాల క్రితం సశరీరుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 100కి 100 ఈ శిక్షాస్మృతి అమలు చేయబడింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన జీవితంలో సంభవించబోయే శిక్షాస్మృతి కనుక మనం చూస్తే రాయబడినటువంటి మాట ఎలాంటి వాడు ఎలా అయ్యాడు. 2వ వచనం, అతడు ఆయన యొద్దట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ముఖం మీద పువ్వు వేశారు, గడ్డ వెంట్రుకలు పెరిగారు, ముఖము రక్త చిత్తముగా మారింది, మొల కిరీటము గుచ్చబడింది. ఆ స్థితిలో స్వరూపము కనబడడం లేదు. వికారుడుగా మారుతూ వచ్చాడు. నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను విడిపించడానికి, ఆత్మ మరణము నుండి తప్పించడానికి, కర్మక్రియల ఫలము నుండి విమోచించడానికి ఆయన జీవితంలో జరిగిన శిక్షాస్మృతి. 3వ వచనంలో చూస్తే మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడగలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన దోషములను ఇది భరించింది. కొంతమంది సహోదరులు చెప్తారు అల్లా భరించాడని చెప్తారు, యెహోవా భరించాడని చెప్తారు. యెహోవాకు శరీరము లేదు, అల్లాహకు కూడా శరీరము లేదు. ఇది శరీరములో జరగాలి, శరీరముతో ఉన్న వారికి జరగాలి. ఎందుకంటే ఈ శిక్ష శరీరముతో ఉన్న వారికి సంభవించింది కాబట్టి శరీరమును ధరించడానికి జీవాధిపతి ద్వారానే ఈ మరణము నుండి, ఈ క్రయధనము నుండి విమోచన కలిగించగలరు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆయన కూడా రక్తమాంసము గలవాడాయను. యెహోవాకు రక్తమాంసములు లేవు, అల్లా గారికి కూడా రక్తమాంసము లేదు. మరి ఎవరికి రక్తమాంసములు ఉన్నాయంటే యేసునాథుడికి మాత్రమే రక్తమాంసములు ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు పుట్టక మునిపే 700 లేక 750 సంవత్సరాల క్రితం ఆయన అనుభవింపబోయే శిక్షాస్మృతి బైబిల్లో రాయబడిందండి. ఖచ్చితంగా దీన్ని 100కి 100 దేహంలో జరిగింది. అందుకని మనం చూస్తే ఎవరి నిమిత్తం అంటే ఇది జరిగింది. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. మనము అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏ స్వస్థత ఇది? ప్రకృతి సంబంధమైన, దేహ సంబంధమైన స్వస్థత కాదు. ఆయన శిలువ కొరడా దెబ్బలు కొట్టించుకున్నది, మేకులు కొట్టించుకున్నది ఎవరి కొరకంటే మన ఆత్మకి స్వస్థత రావాలా, నరకములకు తప్పించబడాలా. ఇది ఆత్మీయమైన స్వస్థత కొరకు. కాబట్టి ఆయన ఈ రీతిగా దేహముతో ఉన్న నీ కొరకు, నా కొరకు
దేహములో ఉన్నప్పుడు చేసిన క్రియల ఫలం, కర్మఫలముల కొరకై యేసునాథుడు మన కొరకై యజ్ఞ పశుగా బలిగా చేయబడుతూ ఆ ప్రశస్తమైన హృదయమును నీ కొరకు నా కొరకు చిందిస్తూ వచ్చాడు. మరణము నుండి తప్పించాడు, దోషములను క్షమించాడు, నరకములకు వెళ్ళకుండా, సమాధికి వెళ్ళకుండా విడిపించి విమోచించాడు, అగ్నిగుండానికి వెళ్ళకుండా విమోచించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వచనం ప్రకారంగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తము చేత మన పాపముల కొరకై మరణమును, యమగుండాన్ని, అగ్నిగుండాన్ని భరించవలసి మనం తప్పించబడడానికి ఆయన మరణించాడు. ఆయన యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఆయన రక్తమును చిందిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన మేళ్ళని బట్టి మనం ఏం చేయాలంట? ఏమిచ్చిన రుణం తీర్చాలి. కాబట్టి ఆయన ఆత్మైన దేవుడు కనుక మనము ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలవయ్యా? నీవు చేసిన మేలుల కొరకై ఈ లోకములో ఏ నామములను విమోచించలేదు, ఏ గోత్రములను విమోచించలేదు, ఏ ఆస్తి అంతస్తులను విమోచించలేదు, ఏ పలుకుబడులు, ఏ అధికారాలను విమోచించలేదు, ఏ వజ్ర వైడూర్యములను విమోచించలేదు, ఏ మతము, ఏ కులము, ఏ గోత్రములను విమోచించలేదు. ప్రభువా, నా నిమిత్తమై 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా మరణ నిమిత్తమై, నా సమాధి నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై, నా ఆత్మ యుగములు అడ్డుకుని గుండములకు వెళ్లకుండా ఉండు నిమిత్తమై నీవు శరీరమును ధరించి నాకు బదులుగా శిక్ష లభించి నాకు బదులుగా చనిపోయి సమాక్షపడి ఆ రుధిరమును చిందించిన యజ్ఞముగా చేయబడి రుధిరమును చిందించడం వలన ఆ రుధిరము, ఆ ప్రశస్తమైన రక్తం నా దోషములను, పాపములను, సమాధి యొక్క జీవితం నుంచి విడిపించడమే కాక నిత్య నరకగుండం, యమగుండం, అగ్నిగుండం తప్పించింది. ప్రభువా, ఎన్ని మేలు చేసావయ్యా! ఈ మేలు ఎవడు చేయలేడు ఈ లోకంలో, నీవు తప్ప. ఇది ఎవరైతే విశ్వసించారో ఆ దావీదు రాసుకుంటున్నాడు. ఎవరైతే విశ్వసించారో ఆ కొరా కుమారులు రాసుకుంటున్నారు. విశ్వసించిన నీవు, నేను, మనం ఈ విధంగానే విమోచించబడ్డాం. కాబట్టి కొరా కుమారులు ఎలా అయితే ఆరాధించారో, దావీదు ఎలా అయితే దేవుణ్ణి ఆరాధించాడో, ఈ ఉదయకాలమున ఈ అనుభూతి నీ జీవితం, నా జీవితంలో జరిగింటే మౌనంగా ఉండకూడదు. నీవు కూడా ప్రభుని స్తుతించాలి, నీవు కూడా ప్రభుని సన్నిధించాలి, నీవు కూడా ప్రభుని ఆరాధించాలి. ప్రభుని గణపరిచి, పూజించి, శ్లాఘించి, కొనియాడి, కీర్తించాలి. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయని కాక ఆరాధనలో కొంత మనం